వచ్చింది కూల్గా నీతో కబుర్లు చెప్పడానికి కాదు, నీ సంగతి ఏమిటో తేలుద్దామని. కూటికి టికానా లేని వాడివి నీకు ఎస్పీ కూతురు కావాల్సి వచ్చిందిరా? నువ్వెంత, నీ బతుకెంత? అసలు ఏముందిరా నీ దగ్గర? మంచి మనసు ఉంది సార్, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, తప్ప సార్? స్టాప్ ఇట్. ఏంట్రా ప్రేమంటే? అంటే ప్రేమించడం, మా అంటే మరచిపోవడం. మీ జీవితాంతో అమ్మాయి డబ్బుతో బతికేయొచ్చనేగా మీ ప్లాన్? నేను అలాంటి కాను సార్, కష్టపడి మీ అమ్మాయిని పోషించుకుంటా. రే ఆపరా నీ కట్టు కథలు. ఇదిగో బ్లాంక్, ఎంత రాసుకుంటావో రాసుకో, నా కూతుర్ని మర్చిపో. నేను పేదవాడిని కావచ్చేమో కానీ డబ్బు కమ్ముడిపోయే బేవాస్తుగాని మాత్రం కాను సార్. మీ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఇంకెక్కువ మాట్లాడు. నా కూతురుతో మళ్ళీ ఎక్కడైనా కనిపించావో ప్రాణాలతో మిగలవు. మైండెడ్. మీ డాడీ నిన్న నా దగ్గరికి వచ్చారు. నా కూతురిని మర్చిపోని చెక్ నా మొహాన పడేసి ఎంత రాసుకుంటావో రాసుకో అన్నారు. మన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయనుకున్నాను, కానీ అవేమీ కావు. మీ డాడీని అడ్డొస్తున్నాను. నేను ఎలా మర్చిపోగలను మేఘమాల? నన్ను కూడా అంతే సురేష్. అమెరికా సంబంధం చేసుకోవాలని నా మీద ఒత్తిడి తెచ్చారు. కానీ సురేష్, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు ఐఏఎస్ రాసే ముందు నా మెడలో తాళి కట్టే సురేష్. ఆ తర్వాత నువ్వెలాగో ఐఏఎస్ పాస్ అవుతావు. అప్పటికి మా డాడీ కోపం చల్లారిపోతుంది, మనల్ని ఆశీర్వదిస్తారు కూడా. సురేష్, రేపు నీ కోసం గుళ్ళో ఎదురు చూస్తుంటా. ఏమండి, అమ్మ ఇంట్లో కనిపించట్లేదండి. తన గదిలో ఈ లెటర్ రాసి పెట్టిందండి. ప్రియమైన నాన్నకు నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అది సురేష్తోనే, లేకపోతే నేను కూడా రాను. దయచేసి నా కోసం వెతికి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మేఘమాల. తుపాకీలో బుల్లెట్టు, ప్రేమలో పడ్డ స్టూడెంట్ ఒక్కటే. ఈ బుల్లెట్కి ఛాన్స్ ఇస్తే గుండెల్లోకి దూసుకెళ్తుంది. ముహూర్తం టైం అయిపోతుంది, ఇంకా సురేష్ రాలేదేంటి? ఎవరు కావాలండి? ఎస్పీ గారు రమ్మంటున్నారు, పద. దేనికి? అదంతా మా తెలియదయ్యా, కింద రమ్మన్నారా? నాకు 1 అవర్ పని ఉందండి, అది చూసుకొని వస్తాను. చెప్పేది అర్థం కదా? నడవరా. నాకు అర్జెంట్ పని ఉంది సార్, ప్లీజ్. నేను వస్తాను అంటున్నా. వదలమంటుంటే సార్, ప్లీజ్. తీయరా బండి. కానిస్టేబుల్స్ పారిపోతున్నాడు, పట్టుకోండి సార్. ఆగు, నేను చెప్పేది విను. ఆగుతావా లేదా?
నీకు నా కుటుంబానికి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. నా గురించి ఏం బాధపడద్దు మేఘమాల. నాకు మాట ఇవ్వా? చెప్పు సురేష్. నేను చనిపోయానని మా కుటుంబానికి ఇప్పటికీ తెలియకూడదు మేఘమాల. నేను బతికే ఉన్నానని వాళ్ళు అనుకోవాలి. కుటుంబానికి ఆదుకోవాలి మేఘమాల. సురేష్, నాకు మాట ఇవ్వు మేఘమాల. నీకు మాటిస్తున్నాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.